ఏమండోయ్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నారు. అంటే పై పైన చూసి లోపల మనిషిని చదవద్దు అని. మీరు కూడా గుండ్రంగా ఉన్న ఈ బంతులను చూసి గబుక్కున పూర్ణం బూర్లను అంచనా వేసేస్తారేమో. కాదండోయ్, వీటిని పాల ముంజులు అంటారండి. వాళ్ళక్క, మాకు తాటి ముంజలు తెలుసు గాని ఈ పాల ముంజలేంటి అని అడుగుతారేమో. ఇవి చూడడానికి అచ్చం పూర్ణం బూరెల్లా కనిపించిన పూర్ణం బూరెల కంటే కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయండి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే అప్పుడే గీకను గుండ్లాగా నున్నగా ఉంటాయి అన్నమాట. ఇదేం కొత్త వంట కాదండోయ్, పూర్వం నుంచి పేరు పలికిన వంటే. కాకినాడ కాజా, రాజమండ్రి రోజ్ మిల్క్, ఆత్రేయపురం పూతరేకు ఎంత ఫేమస్, మా గోదావరి జిల్లాలకి పాల ముంజలు కూడా అంతే ఫేమస్ అండి. కానీ ఇప్పుడిప్పుడే అంతరించిపోవడానికి ఆరంభంలో ఉంది. మన అమ్మమ్మలు చేసే వంటలు ఉంటాయే, ఆహా అమృతం అంతే. ఎందుకో తెలియదు కానండి, మా అమ్మమ్మ చేసే అన్ని వంటల్లో ఈ పాల ముంజలు చాలా స్పెషల్ అండి నాకు. అందుకే దిస్ రెసిపీ డెడికేటెడ్ టు మై అమ్మమ్మ. ఇంతకీ మీ అమ్మమ్మ చేసే వంటల్లో మీకు ఏదంటే ఇష్టం కామెంట్ చేయండి. సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.